ఐయుఐ బెస్టా లేదా ఐవీఎఫ్ బెటరా అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది కపుల్స్ ఉంటారు. అసలు ఐయుఐ ఐవీఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎప్పుడు చేస్తాం అనే ఒక ఇంపార్టెంట్ డిఫరెన్సియేషన్ ఇవాళ ఏంటో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్. ఐయుఐ అనేది ఒక బేసిక్ ప్రొసీజర్. సో ఎప్పుడైతే 1 year ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, 35 years కంటే తక్కువ ఉన్నారు, కొంతవరకు స్పర్మ్ క్వాంటిటీ కానీ మొటిలిటీ కానీ కొంతవరకే తక్కువగా ఉంది, ట్యూబ్స్ రెండు ఓపెన్ గా ఉన్నాయి, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఐయుఐ ప్రిఫర్ చేస్తాం. అదే ఐవీఎఫ్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నిక్. ఇందులో బయటకి ఫీమేల్ ఎగ్స్ తీసి స్పర్మ్స్ ని కూడా వాష్ చేసి మనమే బయట ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ అంటే పిండాలు ఫామ్ అయ్యాక ఒక ఫీమేల్ ఫ్యాక్టర్ యూట్రస్ లో మనం ఎంబ్రియోస్ అనేవి పెడతాం. సో ఐయుఐ కి సక్సెస్ రేట్స్ 10 to 15% పర్ సైకిల్ ఉంటే ఐవీఎఫ్ కి 50% దాకా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే కౌంట్ బాగా తక్కువ ఉందో ఆర్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయో, ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తక్కువ ఉంది, లేదా అడ్వాన్స్డ్ ఏజ్ చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో అండ్ ఐయుఐ ఒక 3 to 4 times ఫెయిల్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఐయుఐ తో టైం వేస్ట్ చేయకుండా ఐవీఎఫ్ అనేది మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సజెస్ట్ చేస్తారు. సో మీకు ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది మీ యొక్క ఏజ్, ఎగ్ కౌంట్, ట్యూబ్స్ పేటెన్సీ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి ప్రాపర్ గైడెన్స్ కోసం వెంటనే కన్సల్ట్ అవ్వండి.